వేకువ వాక్యము ఈ ఉదయకాల సమయంలో 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియులారా, దేవుడు చెప్తున్న మాట కాక అనే మాట చాలా గొప్ప మాట. ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్లో నాట్ అని వ్రాయబడుతూ వచ్చింది. చాలాసార్లు మనము కొన్ని పరిస్థితులు తట్టుకోలేని ఇబ్బందులు ఎదురైపోయినప్పుడు ఎంతో బలవంతులమై ఉండి కూడా ఒకేసారి బలహీనమైపోతాము. చాలా సందర్భాల్లో మనంత బలవంతులు లేరు అనుకుంటాము, కానీ మనమే ఎన్నో రీతిలుగా బలహీనమైపోతాము. శరీర రీతిగా, ఆత్మీయ రీతిగా, మానసికంగా చాలాసార్లు బలహీనమైపోతాం. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలు బలవంతులుగా ఉండాలని కోరుతున్నాడు. ఎప్పుడు కూడా బలహీనులు కాకూడదు. అందుకనే మనం చూసినట్లయితే అబ్రహాము జీవితంలో కూడా అబ్రహాము తన జీవితం అంతా కూడా ఎన్నో పరిస్థితులు వచ్చాయి. బిడ్డలు లేక ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు. అంతేకాదు దేవుడిచ్చిన వాగ్దానం కూడా ఇంకా నెరవేరదేమో అనుకుంటున్న పరిస్థితుల్లో రోమిలికి రాసిన పత్రిక 4:19 మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారామి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ చూడండి, అలాంటి పరిస్థితుల్లో కూడా అబ్రహాము బలహీనుడైపోలేదు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ విషయంలో నువ్వు బలహీనమైపోతున్నావు? పైకి నువ్వు ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆత్మీయంగా బలముగా ఉండాలి. కొంతమంది ఈ స్పోర్ట్స్లో, ఈ గేమ్స్లో మనం చూసినట్లయితే పరిగెత్తేటప్పుడు వారు ఒకటే పాటిస్తారంట. ఆ రన్నింగ్లో వాళ్ళు అనుకుంటారు, నాలో ఉన్న బలమంతా ఇప్పుడు కాళ్ళల్లోకి రావాలి అన్నట్లుగా నిజంగా కాళ్ళల్లోకి వచ్చింది అనే విశ్వాసంతో వారు పరిగెడుతున్నప్పుడు ఆటోమేటిక్గా నిజంగానే వాళ్ళ కాళ్ళు చాలా వడిగా, వేగంగా పరిగెట్టడం ప్రారంభిస్తాయి. అలాగే క్రికెట్ ఆడేటప్పుడు కూడా ఆ బ్యాట్స్మెన్ అనుకుంటాడంట, నాలో ఉన్న బలము ఎక్కడెక్కడ దాగి ఉందో ఆ బలమంతా నా చేతుల్లోకి రావాలి అనుకున్నప్పుడు నిజంగానే ఆ బలమంతా వచ్చేసినట్లే వాళ్ళు ఆడుతూ ఉంటారు, గొప్ప గొప్ప మరి స్కోర్ చేస్తూ ఉంటారు. అలాగే మానసికంగా కూడా చెస్ లాంటి గేమ్స్ ఆడుతూ ఉన్నప్పుడు చాలామంది వారు అనుకుంటారంట, నాకున్న బలము, నాకున్న తెలివంతా కూడా ఇప్పుడు నా మైండ్లోకి రావాలి అనుకున్నప్పుడు అలాగే వచ్చేస్తుంది. ప్రియ సహోదరుడా, అలాగూ లోకస్తులే అలా అనుకుని విజయాలు పొందుతున్నప్పుడు దేవుని బిడ్డవి ఎందుకు నువ్వు బలహీనుడైపోతున్నావు? ఏ సమస్య అయితే ఎదుర్కొంటున్నావో ఆ సమయంలో నువ్వు కూడాను ఈ పరిస్థితిలో, ఈ విషయంలో నాకున్న బలమంతా ఇక్కడికి రావాలి, నా బలమంతా కూడా ఈ పరిస్థితిలో నాకు సహాయపడాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా నువ్వు కూడా గొప్ప విజయాన్ని పొందుతావు. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు బలహీనులు కాక. అందుకనే బైబిల్లో చాలా విషయాలు మనం చూసినట్లయితే కాక అంటాడు. రెండవది చూస్తే 85వ కీర్తన 8వ వచనములో వారు మనలా బుద్ధిహీనులు కాకుండా ఉండాలి అంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 10:16లో ఇక మీదట ముష్కరులు కావద్దు అంటున్నాడు. ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే మీరు కావద్దు. 4వది 2వ దినవృత్తాంతములు 19:10లో చివరి మాట, మీరు అలాగూ చేసిన ఎడల అపరాధులు కాకయుందురు. ఈ కాక అనే మాట చాలా గొప్ప మాట. 5వది మనం చూస్తే దానియేలు గ్రంథం 1:8లో రాజు తినే భోజనము తిని తన్ను తాను అపవిత్రం కాకుండా ఉండునట్లు అనే మాట మనం చూస్తున్నాం. అంటే అపవిత్రులు కాక అనే అనుభవం. 6వది హోషేయ గ్రంథం 14:4 వారు విశ్వాసఘాతకులు కాక. మనం ఎప్పుడు కూడా విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. అంతేకాదు బైబిల్లో ఎన్నో విషయాలు రాయబడతా వచ్చాయి.
అంతేకాదు ముఖ్యంగా ఎఫ్ఎస్సి 5:16లో ఈ చివరి దినాల్లో ఈ 7వ మాట అజ్ఞానుల వలె కాక అని కనపడుతుంది. ప్రియులారా, ఈ మాట అనేది చాలా గొప్ప మాట. నీకన్నీ ఉన్నాయి, అవే ఉన్నట్లు కానీ అయినట్లు ఉండాలి, కానీ కానట్లు మనం ఉండకూడదు. కాబట్టి ఈ కాక అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా ఇదే ప్రార్థన చేయి. అవును ప్రభువా, నేను బలహీనుడను కాక, నేను బుద్ధిహీనుడను కాక, నేను అవివేకిని కాక, నేను అజ్ఞానిని కాక, ప్రభువా నీ కొరకు నమ్మకంగా ఉండటానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు ప్రియ సహోదరుడి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఓడిపోకుండా, నువ్వు ఏమాత్రం బలహీనపడకుండా, నువ్వు ఎప్పుడు కూడా పడిపోకుండా ప్రభువు నీకు సహాయం చేసి నేను నడిపిస్తాడు. ఆత్మీయంగా నువ్వు బలంగా ఉన్నప్పుడు అన్ని విషయాల్లో కూడా బలంగా ఉంటావు. ఆత్మీయ బలమిచ్చేది ప్రభువే. అది ఎలాగంటే ప్రతి దినము వాక్యముతో ప్రార్థనతో నీ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే బలం నీకు ఇవ్వబడుతుంది. ఒక పక్షికి 2 రెక్కలు ఎంత ముఖ్యమో ప్రతి విశ్వాసి ఇంటి నుంచి బయటికి రావాలంటే ప్రతిదినము వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు 2 రెక్కల పక్షి ఎలాగైనా ఎక్కడికైనా ఎగరగలిగినట్లు మన జీవితంలో కూడా ఆ దినము ఏ పనులైనా ఏ ప్రయాణాలైనా చేయగలం. అలాంటి బలము పొంది ఈ ఉదయకాలం ప్రభు చెప్తున్న మాట, మీరు బలహీనులు కాక అనే మాట. అంతేకాదు ధైర్యం వహించమంటున్నాడు, మీ కార్యము సఫలం చేస్తానంటున్నాడు. కాబట్టి ఈ దినము మీ కార్యాలు ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని ప్రభు సఫలం చేసి మీకు సహాయపడినట్లుగా ప్రభు కృప చూపునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఏ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. వాక్యం ద్వారా మీరు మాట్లాడిన మాటను కట్టి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగునన్న గొప్ప మాట ప్రభువా మాతో మాట్లాడుతూ వచ్చారు. 2 దినవృత్తాంతంలో 15:7 ఇది నా నీ మాటలు వింటున్న మా ప్రియుల విషయంలో మీరే ప్రభువా నెరవేర్చి వారు ఏ పరిస్థితిలో బలహీనులు కాక, ఓడిపోయేవారు కాక, కృంగిపోయేవారు కాక, నష్టపోయేవారు కాక, వారు ఇబ్బంది పడేవారు కాక, గొప్ప నెమ్మది, సంతోషం, విజయంతో ఈ దినమంతా నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి దినము వేకువ వాక్యము అనే వర్తమానాల ద్వారా ప్రభు నీతో మాట్లాడుతుండగా దేవుని వాక్యాన్ని వినండి. వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు వాక్యమే మనల్ని నడిపించి, వాక్యమే మిమ్మల్ని బలపరిచి, ఆదరించి, సహాయం చేసి ఈ వాక్యమే మీకు గొప్ప విజయం ఇస్తుంది. కాబట్టి ఈ దినము కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచాడని నమ్మి ప్రభువుని స్తుతిస్తున్నాము. మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్.